మనిషికి ఎప్పుడు నొప్పి కలిగినా అతని నోటి నుండి బంగారు నాణాలు రాలేవి. ఈ విషయం తెలిసిన వాడు డబ్బు సంపాదించడం కోసం ఒక రోజు సూట్ కేసులో దాక్కుని ఎక్కడికో పంపించాడు. కానీ దారిలో ఏదో గందరగోళం జరిగింది. ఒక స్టూడెంట్, అతని పేరు టామీ, ఆ సూట్ కేస్ ని తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చి సూట్ కేస్ తెరిచేసరికి లోపల ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి తన రహస్యం బయటపడకుండా ఉండేందుకు అబద్ధం చెప్పాడు. నాకు కొంతమందితో పంగా జరిగింది, అందుకే ఇలా దాక్కున్నాను అని చెప్పాడు. టామీ ఏమీ ఎక్కువగా ఆలోచించలేదు. వాడిని బయటకు తీద్దామని ట్రై చేశాడు. కానీ అప్పుడే ఆ మనిషి నోటి నుండి ఒక బంగారు నాణం బయటకు వచ్చింది. ఆ చమక్కుమనే నాణం చూసి టామీ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇక రహస్యం బయటపడింది కాబట్టి ఆ మనిషి అసలు విషయం చెప్పాడు. నాకు ఒక వింత శక్తి ఉంది. నాకు నొప్పి కలిగినప్పుడల్లా నోటి నుండి బంగారు నాణాలు వస్తాయి. నీవు నన్ను బయటకు తీస్తే ఈ నాణాలన్నీ నీవే తీసుకోవచ్చు అని అన్నాడు. కానీ టామీ కళ్ళలో ఇప్పుడు ఆశ మాత్రమే కనిపించింది. అతను ఆ మనిషిని బయటకు తీయడానికి బదులు సూట్ కేస్ ని ఎక్కడో దాచేశాడు. మరుసటి రోజు ఉదయం టామీ ఒక బంగారం షాప్ కి వెళ్లాడు. అక్కడ దుకాణదారుడు ఆ నాణాన్ని చూసి, ఇది ప్యూర్ గోల్డ్, దీని విలువ సుమారు $500 అని చెప్పాడు. ఈ మాట వినగానే టామీ ఉరుకుతూ ఇంటికి వచ్చి తన ఫ్రెండ్ ని కూడా తీసుకొచ్చాడు. కానీ ఇంటికి చేరగానే అతని గర్ల్ ఫ్రెండ్ భయంతో వణుకుతూ కనిపించింది. ఎందుకంటే సూట్ కేస్ నుండి ఎవరో వేళ్లు బయటకు కనిపిస్తున్నాయి. ఆమెకు అనిపించింది టామీ ఎవరినో చంపేసి సూట్ కేస్ లో దాచాడేమోనని. టామీ లోపలికి వెళ్లి చూసేసరికి ఆ మనిషి ఇంకా బతికే ఉన్నాడు. గర్ల్ ఫ్రెండ్ వెంటనే అతన్ని బయటకు తీయడానికి ట్రై చేసింది. కానీ అతన్ని లాగగానే మళ్ళీ ఒక బంగారు నాణం బయటకు వచ్చింది. ఆమె దాన్ని పట్టించుకోలేదు. కానీ టామీ ఫ్రెండ్ కళ్ళలో లోభం నిండిపోయింది. అతను సూట్ కేస్ ని లాగే మెట్ల మీద నుండి కిందకు పడేశాడు. సూట్ కేస్ పగిలిపోయి చుట్టూ బంగారు నాణాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇప్పుడు అందరి కళ్ళు ఆ నాణాల మీదే. ముగ్గురు కలిసి ఆ మనిషికి రకరకాలుగా నొప్పి కలిగించడం మొదలెట్టారు. ఇంకా నాణాలు రావాలని. డబ్బు వచ్చే కొద్దీ వాళ్ల జీవన శైలి మారిపోయింది. కానీ వాళ్ల లోభం హద్దులు దాటింది. ఇప్పుడు వాళ్ళు ఆ మనిషికి ఎలక్ట్రిక్ షాక్లు కూడా ఇవ్వడం మొదలెట్టారు. ఆ మనిషి పరిస్థితి దయనీయంగా తయారైంది. కానీ అతను ఎప్పుడూ దయ కోసం వేడుకోలేదు. బహుశా అతనికి తనకు ఎక్కువ సమయం లేదని తెలిసి ఉండొచ్చు. ఒక రోజు టామీకి హఠాత్తుగా అపరాధ భావన కలిగింది. ఇది చాలా దారుణం, ఇతన్ని వదిలేద్దాం అని అన్నాడు. కానీ అతని గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోలేదు. ఫ్రెండ్ ఆఖరిసారిగా షాక్ ఇవ్వడానికి బటన్ నొక్కాడు. దీన్ని చూసి టామీకి కోపం వచ్చి పోలీసులకు ఫోన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ గర్ల్ ఫ్రెండ్ అతని ఫోన్ ని లాగి సుత్తితో పగలగొట్టింది. టామీ వాళ్ళని అడ్డుకోబోతే ఫ్రెండ్ సుత్తితో అతని మీద దాడి చేశాడు. టామీ రక్తంలో మునిగి కింద పడిపోయాడు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కి తాము ఏం చేశామో అర్థమైంది. వాళ్ళు డబ్బు తీసుకుని పారిపోదామని అనుకున్నారు. కానీ అప్పుడు వాళ్ళ దృష్టి ఆ మనిషి మీద పడింది. అతను ఇంకా ఊపిరితో ఉన్నాడు. ఆఖరిసారిగా ఇంకొన్ని నాణాలు తీసుకుందాం అని వాళ్ళు షాక్ ఇచ్చారు. కానీ ఆ మనిషి ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు. అతని కళ్ళు బంగారంలా మెరవడం మొదలైంది. వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. మళ్ళీ బటన్ నొక్కారు. అప్పుడు ఒక్కసారిగా పొగమంచు లేచింది. సూట్ కేస్ లోని మనిషి ఒక రాక్షసంగా మారిపోయాడు. వాళ్ళిద్దరి శరీరాలు భయంతో స్తబ్దమైపోయాయి. కానీ ఇప్పుడు పశ్చాత్తాపం చెందడానికి సమయం లేదు. ఆ రాక్షసం 2 ఖాళీ సూట్ కేసులు తీసుకుని సిద్ధంగా ఉంది. లోభం యొక్క లెక్క మొత్తం తీర్చబోతోంది. ఆ తర్వాత ఆ రాక్షసం మళ్లీ మనిషి రూపం తీసుకుని ఎయిర్పోర్ట్ కి చేరుకుంది. ఎయిర్పోర్ట్ స్టాఫ్ సహాయంతో ఆ 2 సూట్ కేసులు విమానంలో ఎక్కించబడ్డాయి. ఇప్పుడు ఈ లోభిష్టులకు నిజమైన శిక్ష పడబోతోంది.